చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారంటే చురకలు అంటించడమే సీరియస్ అయ్యారని చెప్పి మనం రాసుకుంటాం జనరల్ గా. ఆయన కోప్పడి అట్లా చేయరు, కాకపోతే ఆయన అసహనానికి గురయ్యారని చెప్పి నిన్న మీటింగ్ ని పరిశీలిస్తే కనుక అర్థమవుతుంది. ఎందుకు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ వైజ్ కమిటీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కమిటీలు పార్లమెంటు స్థాయిలో వేశారు. వీటిని వేయడానికి దాదాపు సంవత్సరం ఏం పట్టింది. లోకేష్ గారు అన్ని రకాలుగా దాన్ని ఎక్సర్సైజ్ చేసేసి కొత్త రక్తాన్ని ఎక్కించడానికి కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది, రకరకాలుగా సీనియర్లు కొత్త వాళ్ళు వీటి కాంబినేషన్ తోటి పార్లమెంటరీ కమిటీ వేశారు. ఈ పార్లమెంటరీ కమిటీలు కీలకం. వీళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసి ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా రమ్మన్నారు. రమ్మంటే చాలా పార్లమెంట్ కమిటీ సంబంధించినటువంటి సభ్యులు చాలా మంది గైర్హాజరయ్యారు. మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు సహజంగా కొంత అసహనానికి గురవుతారు కదా, ఎందుకంటే కీలకమైనటువంటి కమిటీ అది. పార్లమెంట్ యూనిట్ గా తీసుకుని ఒక కమిటీని వేశారంటే అది కీలకమైనది. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలి? ఎంపీలు కోఆర్డినేట్ చేసుకోవాలి, కమిటీలతోటి మంత్రులు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేసుకోవాలి, ప్రజలకి ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఏం చేయబోతుంది అనేది తెలియజేయాలి. అది వాళ్ళ బాధ్యత. ఇదన్నీ తెలియజేయడానికి చంద్రబాబు గారు మీటింగ్ రమ్మంటే గైర్హాజరు అయ్యారు చాలా మంది అని అంటే మరి అది డెఫినెట్ గా చంద్రబాబు గారికి అసహనం కలుగుతుంది. మరి క్యాడర్ అసహనంగా ఉన్నారా, అందుకే గైర్హాజరు అయ్యారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి బాధ అంతా ఏంటంటే తాను చేయగలిగింది చేస్తున్నాను కదా, ఇంకా వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అనేది ఒకటి ఉంది ఆయనకి. యాక్చువల్గా ఆయన చెప్పారు, నేను మారాను, నేను మారుతాను అని చెప్పారు. ఎలక్షన్ ముందే చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయన మారారంటే ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఇంతకుముందు పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండేది కదా. చంద్రబాబు గారు 2004లో కానీ 2004 ముందు 99లో కానీ ఆయన ఫస్ట్ 95లో సీఎం అయినప్పుడు కానీ పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐఏఎస్లు ఐపీఎస్లకి పండగ, ఉద్యోగులకు పండగ. ఎందుకంటే ఎడ్యుకేటివ్ సిస్టమ్ పవర్ఫుల్గా ఉంటుంది. కానీ అదే మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా పొలిటీషియన్స్ పవర్ఫుల్. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేల ఇంటికి ఎస్పీలు వచ్చేవాళ్ళు, ఐపీఎస్లు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేల ఇంటికి. సో ఆ రూలింగ్ డిఫరెంట్గా ఉంటుంది, పొలిటికల్ రూలింగ్ ఉంటుంది ఈసారి మందు కూడా అని చెప్పి చెప్పారు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు. క్యాడర్ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు మారారు, పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంటే ప్రజాసేవ, అభివృద్ధి ఇదే కనిపిస్తుంది ఆయనకి, ఇంకా రెండోది కనిపించదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎంతసేపటికి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, తొందరగా దీని మీద ఒక స్వర్గం చేసేద్దాం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు ఆయన. దాంట్లో అందరిని పరిగెత్తమంటారు.